సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు గారు మాట ప్రకారము అవ్వతాతలకు కానీ దివ్యాంగులకు కానీ 3000 నుండి 4000 చేస్తూ మే, జూన్, జూలై 3000 కలుపుతూ 7000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే దివ్యాంగులకు 3000 నుంచి కూడా 6000 రూపాయలు ఇవ్వడం, ఇంటి దగ్గరికి పోయి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు మన గ్రామాల్లో అయితేనేమి, పల్లెల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి ఈరోజు పండగ వాతావరణంగా ఏర్పడింది. ఆ నమ్మకంతోనే చంద్రబాబు నాయుడు గారు అయితే మరి రాష్ట్రాన్ని గాలిలో పెడతారనే ఉద్దేశంతో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగస్తులు ఈరోజు అంత అద్భుతమైన ఫలితాలు చూపించినారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తారని చెప్పి కూడా ఈ శుభంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే ఉద్యోగులకు గాను వికలాంగులకు గాను పింఛన్ 3000 నుంచి 4000 చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారో అదే విధంగా ఒకటేసారి పాత గవర్నమెంట్ మాదిరిగా కొద్ది కాకుండా ఒకటేసారి పెంచి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి ఓసూరు గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే విధంగా పత్తికొండ ఎమ్మెల్యే శ్యాంబాబు గారు ఇప్పుడే ఓసూరు గ్రామానికి వచ్చి పింఛన్ పంపిణీ చేశారు. ఏదైతే పాత గవర్నమెంట్ లాస్ట్ 3 నెలలు వాళ్ళని ఇబ్బంది పెట్టి పింఛన్లు ఇప్పిస్తామని ఎండలో ఇబ్బంది పెడితే అదే సచివాలయం సిబ్బందితోనే ఈ రోజు మేము చేసి చూపిస్తామని, అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో చేసి చూపించి అదే పింఛన్ ని అదే సిబ్బందితోనే ఇంటింటికి డోర్ కి ఇస్తామన్న మాట ప్రకారమే నిలబెట్టుకుని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు. అదే విధంగా మన గెలిచినటువంటి ఒక నెల లోపే హామీలన్నీ 70% పూర్తి చేశారు. మెగా డిఐసి అయితే ఏముంది, మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం అయితే ఏముంది, అలాగే ఈరోజు పింఛన్ ఇచ్చారు. ముందు 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క చెప్పిందే కాకుండా చెప్పంది కూడా చేసి చూపించి ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధి అంటే ఏంటో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చూపించారు. మరోసారి దారి తప్పినటువంటి ఈ వ్యవస్థను గాడిలో పెట్టడానికి అది చంద్రబాబు నాయుడు గారు సాధ్యమవుతుందని పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు గారు ఊర్లో ఉన్న గ్రామ పెద్దలందరూ కలిసికట్టుగా ముందుకు అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ